ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దీని ప్రభావంతో భారతదేశంలో కూడా వాతావరణం క్రమేపీ మారుతోంది. ముఖ్యంగా ఉత్తరం నుంచి ఎక్కువగా గాలులు వీస్తున్న నేపథ్యం ఉంది. ఉత్తర భారతదేశం అలాగే ఉత్తర దిశకు సంబంధించి చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చలి ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రానున్న 2 నెలలు చలి తీవ్రత మరింత పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ మెట్రోలజిస్ట్ ప్రొఫెసర్ రామకృష్ణ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక శీతాకాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి ఎక్కువగా చల్లటి గాలులు వీస్తుంటాయి. వాటి వల్ల తెలుగు రాష్ట్రాలలో చలి పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా చలి పెరుగుతోంది. ఇటు ఏపీలో విశాఖ, శ్రీకాకుళం, అటుపక్క ఈస్ట్ గోదావరి అలాగే కొన్ని ఏజెన్సీ ఏరియాలలో చలి తీవ్రత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే లంబసింగి, పాడేరు, అరకు ప్రాంతాల్లో ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుందని అంచనా వేశారు. ఆస్మా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్నవారికి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్య పరీక్షలు, ఎక్స్రే చేయించుకుంటే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో దూర ప్రయాణాలు తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాస్క్ ధరించాలి. చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. స్వెటర్ తప్పనిసరిగా ధరించాలి. గుండె వ్యాధులున్నవారు చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది. చలికి ఎక్కువగా తిరగటం వల్ల నరాలు క్షీణించి గుండెకి రక్త సరఫరా తగ్గే ప్రమాదం ఉంది. దీనివల్ల హార్ట్అటాక్ రావచ్చు. గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఈసీజీ లేదా 2D ఎకో పరీక్షలు చేయించుకోవాలి. బీపీ ఉన్నవారు ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. బీపీ నియంత్రణలో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు నివారించవచ్చు. మందుల మోతాదును వైద్యుల సూచనల ప్రకారం పాటించాలి. చల్లటి వాతావరణంలో నిర్లక్ష్యం వహించకుండా శారీరక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. చలికాలం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమయం కావడంతో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.